నేను చెప్పబోయే ఈ పదం విన్నా, నేను చూపించబోయే ఆ మనిషిని మీరు చూసినా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎవరైతే నాలాలు చెరువులను కబ్జా చేసి ప్రభుత్వ భూములని తమ స్వాధీనం చేసుకొని ఎవరైతే అక్రమ కట్టడాలు నిర్మించారో వారందరి గుండెల్లో ఆయన ఒకవైపు చూపు పడితే చాలు అయ్య మహాప్రభు అనే రకంగా మారిపోతున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్నటువంటి అనేక కుంటల్ని ప్రభుత్వ భూముల్ని కాపాడి వాటిలో నీళ్లు నింపడంతో పాటుగా కొంతమంది సామాన్య జనం యొక్క కన్నీళ్లను కూడా పోగు చేసుకున్నారు. సో 2 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత ఆర్టీ అన్సెన్సర్డ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. ఫస్ట్ ఆయన వెల్కమ్ చేద్దాం. సార్ వెల్కమ్ టు ఆర్టీ అన్సెన్సర్డ్. వెల్కమ్ సార్. సార్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మనోజ్. సక్సెస్ఫుల్గా 2 years ఫినిష్ చేసుకున్నారు. సో మీ సక్సెస్ఫుల్ 2 years విషయం పైన మీరు సక్సెస్ అనుకుంటున్నారా లేకపోతే ఫెయిల్యూర్స్ ఉన్నాయా? మీరు బ్రీఫ్ చేయాలి మీ 2 years సర్వింగ్ యాజ్ అ హైడ్రా కమిషనర్ అంటే ఒక 4 మాటలు ఎలా బ్రీఫ్ చేస్తారు? ప్రతి జర్నీలో కూడా అందులో ఇట్లాంటి జర్నీలో సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. దీంట్లో ఎప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్కి లేకపోతే ఒక వ్యవస్థకి ఒక గుర్తింపు కానీ లేకపోతే ఒక పబ్లిక్ నుంచి రికగ్నిషన్ కానీ పబ్లిక్ యాక్సెప్టెన్స్ కానీ అప్రిసియేషన్ కానీ ఎప్పుడు వస్తుందంటే సక్సెసెస్ ఎక్కువ ఉండి ఫెయిల్యూర్స్ తక్కువ ఉన్నప్పుడు న్యాచురల్గా వస్తుంది. ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా ఆ వ్యవస్థని పెద్ద యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మేము సక్సెస్ఫుల్లా కాదా అనే దానికి బహుశా మాకు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్సే ఒక గిట్రాయిగా ఒక ప్రామాణికంగా మేము తీసుకుంటాం. అంటే వందల మంది వేల మంది వస్తుంటారు. చాలా సందర్భాల్లో చెప్తుంటారు ఎక్కడన్నా కానీ కబ్జాలు, నాలాలు, చెరువులు, కుంటలు ఎక్కడైనా కబ్జాలైనా, ప్రభుత్వ ఆస్తులు కబ్జాలైనా, పార్కులు కబ్జాలైనా కానీ కూడా మేము వెళ్ళి హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామని చెప్తుంటాం. అంటే ఆ నమ్మకాన్ని మేము ప్రజల్లో నుంచి ప్రజలకి ఇవ్వటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అందరు హైడ్రా అధికారులు కానీ హైడ్రా మొత్తం బృందం అంతా కానివ్వండి విత్ ప్రభుత్వ సహకారంతో మాకు ఇచ్చినటువంటి ఆపరేషనల్ ఫ్రీడము, పవర్స్ ఇవన్నీ కూడా అన్నీ కలిసి వచ్చి దీంతో జరిగింది. సో అది ఒక ఇదిగా తీసుకుంటూ ఇప్పుడు దాన్ని సపోర్టెడ్ విత్ డేటా లైక్ ఏది నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన కొన్ని ఫిగర్స్ డేటాలతోటి కూడా మనం చూస్తే ఏంటంటే లాస్ట్ 1.5 year నుంచి కూడా గణనీయంగా నీ వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్ తగ్గిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు చాలా 61% హైడ్రా ఫామ్ అయ్యే రోజుకి 61% వాటర్ బాడీస్ అంతా కూడా ఎంక్రోచ్ అయినాయి. ఇదే పద్ధతిలో వెళ్తే కనుక నెక్స్ట్ 15 ఏళ్ళకి వాటర్ బాడీస్ దాదాపు 80 to 90% పైన ఎంక్రోచ్ అయిపోతుంది అనేటటువంటి ఏదైతే ఇచ్చారో అది దాదాపుగా ఆగిపోయింది అనమాట. అంటే ఇప్పుడు 61% దగ్గరే అది ఆటోమేటిక్గా అది ఆగిపోయింది. సో అది కూడా ఎంక్రోచ్మెంట్స్ ఆగటం అనేది కూడా బహుశా మేము ఒక సక్సెస్గా భావిస్తాం. అండ్ పబ్లిక్ అవేర్నెస్ అన్నిటికన్నా చూసేది ప్రజల్లో కనుక చైతన్యం, అవగాహన వచ్చిందనుకోండి దాని మించింది ఏది లేదనమాట. సో ప్రజల్లో అవగాహన కల్పించగలిగాం. అంటే ఒక FTL అనేది ఏంటి, ఒక బఫర్ అనేది ఏంటి, ఒక వాటర్ బాడీలో కడితే కనుక ఇన్ని ఉన్నాయి రెస్ట్రిక్షన్స్ అనేది ఇంతకుముందు తెలిసేది కాదు. ఎలాంటి ఏది ప్లే చేస్తారు రియల్ ఎస్టేట్ వీళ్ళు ఇది బిజినెస్ కానీ దీంట్లో ఒక దగ్గర సర్వే నెంబర్ చూపించి ఇంకో దగ్గర కట్టడాలు ఇవన్నీ కూడా మేము ఇచ్చినటువంటి అంటే మా దగ్గరకు వచ్చే పిటిషన్స్ కానీ ఎంక్వైరీస్ కానీ మేము బహిరంగం చేయడానికి లేదా ఎంక్వైరీని చెప్పడానికి కూడా అంటే మీడియాకి ప్రజలకి చైతన్యం చేయడానికి భాగమే అనమాట. సో ఎప్పుడైతే ప్రజలు చైతన్యవంతులు అవుతారో ఆటోమేటిక్గా ఈ సంబంధించినటువంటి వాళ్ళని మోసానికి అంటే వాళ్ళు మోసపోవటాలు ఇవన్నీ తగ్గిపోతుంది అనమాట. సో ఇది బహుశా ప్రజలకి మేము వాళ్ళకి అవగాహన కల్పించటం, ఎంక్రోచ్మెంట్స్ తగ్గటం అండ్ అట్లానే ప్రజల్లో ఒక భరోసా కల్పించడం ఇవన్నీ బహుశా సక్సెస్ స్టోరీస్గా మేము ఫీల్ అవుతాం. సో మీరు ఇందాక స్టార్టింగ్లో ఫెయిల్యూర్స్ కూడా డెఫినెట్గా ఎస్. ఒక యుద్ధం చేసేటప్పుడు కొంతమంది సైనికులు తప్పకుండా బలి కావాల్సిందే. సో ఇది మొట్టమొదటిసారిగా దేశంలో ఒక ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసిన ఒక మోడల్ ఇది హైడ్రా అనేది. సో ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా హైడ్రా అనేది ఎక్కడ కూడా ఇన్ని పవర్స్ ఉన్నటువంటి సంస్థ ఎక్కడ లేదు అసలు. సో ఫస్ట్ టైం దీన్ని ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ని పవర్స్ ఇచ్చింది. దానికి ఒక అంటే ఫార్చునేట్లీ నేను ఒక మొట్టమొదటి కమిషనర్గా కూడా ఉండటం అనేది కూడా ఐ ఫీల్ ఇట్ యాజ్ ఏ వెరీ ఫార్చునేట్ ఆర్ ప్రివిలేజ్డ్ అని అనుకుంటాను. అండ్ మంచి అవకాశం కూడా ఆపర్చునిటీ కూడా నాకు రావటము అండ్ దీనివల్ల వ్యవస్థలు బాగుపడటానికి ఒక మంచి మార్గాన్ని తయారు చేయటం దీంట్లో డెఫినెట్గా హైడ్రా వెళ్తున్న క్రమంలో కొన్ని అక్కడక్కడ జరుగుతాయి. అంటే నేను పొరపాట్లని కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే
మనం కొన్ని ఏదంటారు బెంథమ్స్ లా ఆఫ్ యూటిలిటేరియనిజం ఉంటుంది. సో బెంథమ్స్ లాలో ఏం చెప్తారు, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్. అంటే నువ్వు 1,00,000 మందికి మంచి చేసే క్రమంలో 10 మంది నష్టపోయినా కానీ కూడా అది సిస్టమ్ అంటే ఆ 10 మంది నష్టం గురించి అని చెప్పి మనం ఆగామనుకోండి, ఆగితే గనక 1,00,000 మందికి మంచి ఎప్పుడు చేయలేము అనమాట జీవితంలో. సో అందుకోసం అంటే మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ కూడా ఉండాలి. అలా అని చెప్పి ఆ 10 మంది నష్టపోయిన వాళ్ళని వీలైనంత వరకు వాళ్ళకు కూడా ఏది నష్టాన్ని పూరించడానికి, లైక్ ఇప్పుడు మేము డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా స్టార్ట్ చేసాం. అది కూడా ఎవరైతే కనుక మా వల్ల కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు, సో దాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసాం. బట్ దీంట్లో చూస్తే కనుక చాలా అంటే హైడ్రా మీద ఏ సంస్థ మీద జరిగినంత విష ప్రచారం హైడ్రా మీద ఎందుకు జరిగిందనేది కూడా మనం చూడాలి. చాలామంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా దీని చుట్టూ ఉంటుందన్నమాట. అంటే దీంట్లో ఒక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా ఇన్నాళ్ళు విచ్చలవిడిగా జరుగుతున్న దోపిడీకి చెక్ పట్టడం అనేది ఒక వ్యవస్థ రూపంలో జరుగుతున్నటువంటిది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. సో దీంట్లో అండ్ అట్లానే సోషల్ మీడియాలో కొంతమంది దీన్ని ఏది మనం చూస్తే కనుక వాళ్ళ వ్యూస్ కోసం ఉండొచ్చు, లేకపోతే రకరకాల కొంతమంది సోషల్ మీడియా ఛానల్స్లో చూసాం మనం. అంటే నేను పేరు చెప్పడం బాగోదు కానీ కొన్ని ఛానల్స్ బ్లాక్ మెయిలింగ్ చేశారనేటువంటి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో. చిన్న యూట్యూబ్ ఛానల్స్ అని ఇట్లాంటి వాళ్ళు ఇలాంటివి కూడా ఉన్నాయి. అండ్ అంటే అన్నీ అంటే ఎవడి ఇంట్రెస్ట్లు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు, ఎవడి ఇంట్రెస్ట్ వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఎక్కువ ఫోకస్ అవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా హైడ్రా కూడా అలానే ఫోకస్ అవ్వటం, దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉండటం, విష ప్రచారం జరగటం, దాన్ని ఎదుర్కోవటానికి మేము కూడా ఇప్పుడు ఇట్లా మీలాంటి వేదికల ద్వారా కూడా పబ్లిక్కి తెలియజెప్పటం, చెప్తూ దాన్ని అంటే క్లారిటీ ఇవ్వటం, ఇవన్నీ దీంట్లో భాగంగానే చేస్తున్నటువంటి ప్రక్రియ. ఇందాక మీరు సైనికులు బలయ్యారు అని అంటున్నారు. సైనికులు అంటే హైడ్రాలో పనిచేసేటువంటి సైనికులు అంటున్నారా, లేకుంటే సామాన్య జనం అంటున్నారా? ఎవరు బలయ్యారు? మీరు మోస్ట్లీ టార్గెట్ చేసి ఎక్కడైతే కూల్చేతులు చేపడతారు జనరల్గా, అక్కడ సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా వ్యాపారులు, వ్యాపార సంస్థలు ఉన్నాయా, సామాన్య జనం ఉన్నారా? వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? మీకేం అర్థమైంది మనోజ్ ఇప్పుడు నేను చెప్పినప్పుడు సైనికులు బలయ్యారు అనేటప్పుడు? సామాన్య ప్రజల గురించి అంటున్నారేమో అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది అదే. సామాన్యులు ఎవరైతే గనక కొంతమంది మేము కూల్చినప్పుడు, మీరు జనరల్గా 2024 సెప్టెంబర్లో మేము కూల్చినప్పుడు కొన్ని అప్పుడేది సున్నం చెరువు దగ్గర బుక్స్ ఇట్లాంటి కొన్ని ఏది తీసుకొని ఇవ్వలేదు అనేటటువంటిది. అంటే అప్పుడు ఒక ఆపరేషన్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కింద కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, నేను కాదని. అండ్ అట్లానే కొన్ని అక్కడ ఇల్లులు తీసేయడం జరిగింది. ఎంత దాదాపు ఒక 30 ఇల్లు దాకా. అవన్నీ ఇప్పుడు 2 బెడ్రూమ్ హౌసెస్ ఇస్తున్నాం వాళ్ళందరికీ కూడా. వాళ్ళందరూ కూడా ఇది పేదవాళ్ళే. సో అప్పుడు ఎఫ్టీఎల్లో చెరువు మధ్యలో కట్టుకున్నారు. ఇప్పుడు ఆ చెరువు చూస్తే కనుక అద్భుతమైన చెరువు తయారైంది ఇక్కడ, సున్నం చెరువు అనేది. అట్లానే కుకట్పల్లి నల్ల చెరువు కూడా ఇప్పుడు చూస్తే కనుక ఎవరైతే కనుక అప్పుడు మమ్మల్ని వ్యతిరేకించారు, అప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అక్కడ కుకట్పల్లి నల్ల చెరువు దగ్గర. సో ఆ షెడ్స్ అన్నీ కూల్చినప్పుడు చాలామంది ఇది అప్పుడు దుమ్మెత్తిపోయటం హైడ్రాని, ఇదంతా సెప్టెంబర్ 2024 నేను చెప్పేది స్టార్టింగ్లో. ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ అది రాలేదు కానీ, బట్ ఆ టైంలో కొంతమంది ఇబ్బంది పడ్డ మాట 100% వాస్తవం అది. దాంట్ వల్ల ఏమైంది, ఆ ఇబ్బంది పడటం అనే దానితోటి, లేకపోతే ఏమైందంటే అంతకుముందు మేము ఫోన్ చేసి లేకపోతే మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి చెప్పినా కానీ కూడా మీరు మీ దగ్గర రేపు వచ్చి డిమాలిష్ చేస్తామంటే ఎవడో లైట్గా తీసుకునేవాళ్ళు. రాదని చెప్పి అంటే రేపు ఏది చెరువుని పునరుద్ధరణ భాగంగా మేము అక్కడ చెరువుని ఎఫ్టీఎల్ కాపాడటంలో భాగంగా చేస్తాం. ఇప్పుడు అంత అవసరం లేదు, వాళ్ళే ఆటోమేటిక్గా జరిగిపోతున్నారు వెనక్కి. అంటే ఇవన్నీ సిస్టమ్స్కి ఒక రెస్పెక్టు, లేదా సిస్టమ్ అంటే ఒక లా అనే దానికి ఒక గౌరవం, రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఈ క్రమంలో కొంతమంది నేను అనేది చెప్తున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. బట్ అది ఇబ్బంది పడ్డది ఎంతమంది, హార్డ్లీ ఒక 300-400 మందే ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా నష్టాలు ఎలా భర్తీ చేయాలి, వాళ్ళందరికీ కూడా ఎలాంటి డ్యామేజ్ అయింది. బట్ లాభపడ్డది ఎంతమంది, సైలెంట్ మెజారిటీ, లక్షలాది మంది లాభపడుతుంటారు. ఇప్పుడు ఈ చెరువులు కుంటలు ఇవన్నీ చేస్తే కనుక నెక్స్ట్ 100 సంవత్సరాలకి లేదా 200 సంవత్సరాలకి మనం మార్గం వేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నట్టు పరిణామాలన్నీ కూడా క్లైమేట్ పరంగా కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఎల్నినో తోటి ఎంత మనం వర్షాలు లేకపోవటం, నీళ్లు కూడా గ్రౌండ్ వాటర్ అనేది ఇప్పుడు టోటల్గా డిప్లీట్ అవ్వటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, దొరకట్లేదు. ఏ కుక్కట్పల్లి చెరువు అయితే మేము డెవలప్ చేసామో ఆ పక్కన చెరువు పక్కన ఉన్నటువంటి అక్కడ గ్రౌండ్ వాటర్ ఆక్విఫైర్స్ అన్నింటిలో కూడా ఇంతకుముందు 1000 అడుగులు వేసినా దొరకని నీళ్లు ఇప్పుడు 100 అడుగులకే ఉన్నాయన్నమాట. అంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఇది మనం తప్పకుండా కొన్ని అంటే పబ్లిక్కి అన్పాలటబుల్గా ఉండొచ్చు, అంటే పబ్లిక్కి అంత బ్రహ్మాండంగా ఉండాలి, అంత యాక్సెప్టబుల్గా ఉండాలంటే కనుక అది మనము చేంజ్ని తీసుకురాలి. దెర్ ఈజ్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. మార్పుకి వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది. సో అలా అని చెప్పి వ్యతిరేకత ఉంటుందని మార్పు వైపు వెళ్లకుండా ఉంటామా? ఆ మార్పు వైపు వెళ్ళాలి. వ్యతిరేకత దాన్ని తగ్గించడానికి, అంటే వ్యతిరేకత అనే దాన్ని అంశాన్ని మనం పరిగణలో తీసుకుంటూ
ఇబ్బంది పడేవాళ్ళు లేకపోతే నష్టపోయే వాళ్ళని దాన్ని మినిమైజ్ చేస్తూ వాళ్ళది కూడా ఏమైనా నష్టం జరిగితే కనుక దాన్ని పూరిస్తూ ఇవన్నీ చేసేటటువంటిది దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అంటే ఒక హైడ్రా స్ట్రాటజీలో భాగంగా ఒక పాలసీ అప్రోచ్లో భాగంగా చేస్తున్నటువంటి